ఇక్కడ తగుపడ నూనె పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక పెద్ద చపాతీ చేసుకున్నాను. బండ మీదనే చేసేసిన, నాకు ఓపిక లేక చిన్న చిన్నగా చేయడానికి. పెద్ద చపాతీ చేసేసి ఇట్లా ఒక గ్లాస్ తీసుకొని అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒకే సైజ్ సేమ్ వస్తాయి అన్నమాట. ఈ గ్లాస్తోని కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా టపా 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 కట్ చేసి ఇప్పుడు ఇక్కడ నూనె పెట్టుకున్నాను. వేడికి వేయించుకుందాం. చాలా బాగుంటుంది. వేసేటప్పుడు పెద్దగా చేయాలి, వేసిన తర్వాత చిన్నగా చేసి నిదానంగా కాల్చుకోవాలి కొంచెం. ఇవి వారం 10 రోజులైనా ఉంటాయి ఇలాంటి పూరీలు. పిల్లలకి టిఫిన్ బాక్సులలో కూడా పెట్టి స్కూల్కి ఇచ్చినా ఇలాగే తినేస్తారు. ఏం లేకున్నా తీయగా ఉంటాయి కనుక ఇలా తినేస్తారు. చాలా బాగుంటాయి. చూడండి ఎంత మంచిగా వంగుతున్నాయో గుమ్మడికాయ పూరీలు. ఇవి ఏదన్నా స్వీట్ కెచప్తో తినాలి, ఎందుకంటే కారం కారం తింటే బాగుండదు. ఇది స్వీట్ పూరి కనుక స్వీటు పాలల్లో చక్కెర వేసుకొని కానీ లేక ఏదైనా స్వీట్ కెచప్లు ఉంటాయి కదా, దాంతో తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా గోలుతున్నాయో. ఇప్పుడు గ్యాస్ చిన్నగా చేసుకోవాలి, ఎందుకంటే గ్యాస్ చిన్నగా చేసుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇవి అయితే సూపర్. ఇప్పుడు ఇంకా 4 వేసుకుందాం. చాలా ఈజీ, ఒంటికి మంచిది. ఇప్పుడు ఇంకా 4 వేసుకుందాం. మరీ సన్నగా చేయలేదు, మరీ లావు చేయలేదు, మీడియం. కొంచెం లావుగానే ఉండాలి, మరీ సన్నగా చేస్తే బాగుంటాయి ఈ పూరీలు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్త్కి మంచిది. ఫస్ట్ హెల్త్కి మంచిదండి, హెల్త్కి బెనిఫిట్. నేను నూనె చిన్నగా చేసి పెట్టుండే అట్లనే వేసేసినాను, అందుకే ఆ ముందుసారి పొంగినంత మంచిగా పొంగలేవు, కానీ పొంగుతున్నాయి. నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి, తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. మీరు ఎక్కడన్నా యాత్రలకు ఎటన్నా ఊర్ల పొంటి పోయినప్పుడు కూడా టిఫిన్ బాక్స్లో ఒక 5-6 వేసుకొని పోయి అలాగే తినేయచ్చు. అంత కమ్మగా ఉంటాయి ఈ గుమ్మడికాయ పూరీలు. తప్పకుండా చేసుకొని తిని చూడండి. గరం గరం చాలా బాగుంటుంది. ఇలాగే స్వీట్ వేయకుండా సూప్ కూడా చేసుకోవచ్చు. గుమ్మడికాయ సూప్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు నేను ఇది బ్లూబెర్రీ కెచప్ ఉంది నా దగ్గర, రెడీమేడ్ ఉంది, దాంట్లో అద్దుకొని తింటాను. బాగా కాలుతున్నాయి. ఇట్లా ఇట్లా స్వీట్ పూరి కనుక స్వీట్ దాంట్లో అద్దుకొని తింటే బాగుంటుంది. ఒట్టిది కూడా తినొచ్చు, ఇట్లా అద్దుకొని కూడా తినొచ్చు. ఇట్లా అద్దుకొని చాలా బాగుంటుంది. నైస్, సూపర్. ఇలా ఒట్టిది కూడా తినేయచ్చు. దీంట్లో ఎక్కువ ఏం వేసి అవసరం లేదు. ఒట్టి గుమ్మడికాయ, పించ్ ఉప్పు, బెల్లం అంతే. సూపర్ అబ్బా, చాలా బాగుంది. తప్పకుండా చేసుకొని తిని చూడండి. నాకు ఒక లైక్ పెట్టండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్ ఉంటుందండి. తప్పకుండా లైక్ పెట్టరా ప్లీజ్.
షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాయి కూడా కాలినాయి తీసేస్తున్నాం. ఇష్టం వచ్చిన డిజైన్ కట్ చేసుకోవచ్చండి. ఇలా వెరీ నైస్. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఓకేనండి. ఓకే. గుమ్మడికాయ పూరి రెసిపీ. ఓకేనండి. ఓకే, బాయ్.